రేవంత్ రెడ్డి బాస్రా జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధిపై ఉన్నత అధికారులతో సమీక్షను నిర్వహించారు. 225 కోట్ల రూపాయలతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను పరిశీలించిన ఆయన ఈ నెల 6న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. శాస్త్రోక్తంగా భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు రద్దీకి తగ్గట్టుగా విలాసమైన రోడ్లు, ఆలయ పరిసరాల్లో కేవలం ఈవీ వాహనాలు మాత్రమే అనుమతించాలని సూచించారు. తిరుమల తరహాలో ఆలయ ప్రాంగణంలో రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ పవిత్రతను కాపాడేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రి కొండా సురేఖ మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాస్రా జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధిపై తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే పంపే దిశగా కొన్ని చర్యలు, అట్ ద సేమ్ టైం రోడ్స్ విస్తరణ, ఇంకా మరికొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ప్రభుత్వం ముందుకెళ్తోంది? అప్డేట్స్ ఏంటి హేమ? ఎస్ సర్తాజ్, మొత్తానికి పురాతన ఆలయాలపైన ఇటు ప్రభుత్వం దృష్టి పెట్టిందనే చెప్పుకోవచ్చు. 2 ఏళ్లకు ఒకసారి జరిగేటటువంటి మేడారం ఆలయాన్ని కూడా మొన్ననే దానికి కూడా పూర్తిగా పునరుద్ధీకరణ చేశారు, పునర్జీవం కల్పించారు. పెద్ద ఎత్తున మేడారం డెవలప్మెంట్ చేసి మొన్న జాతర కూడా ఎంతో అంగరంగ వైభవంగా చేశారు. అదేవిధంగా బాసరలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి ఆలయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎవరైతే సరస్వతి దేవిని కొలవాలి అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా బాసర వెళ్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి వసంత పంచమి రోజు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ప్రస్తుతం బాసర ఆలయాన్ని కూడా పూర్తిగా పునరుద్ధీకరణ చేయాలి అంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనికి సంబంధించి కాసేపటి క్రితం ఎన్విరాన్మెంట్ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా స్పెషల్ సెక్రటరీ శైలజ అయ్యర్, ఇక మిగతా అధికారులందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జూబ్లీహిల్స్ తన నివాసంలో ఏర్పాటు చేశారు. అందులో కొన్ని కీలక అంశాలను కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు బాసరాకు సంబంధించినటువంటి ఆలయం ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయం. సో ఆలయానికి ఎటువంటి అంటే పూర్వ వైభవం ఎక్కడ కూడా దాన్ని ఎక్కడ కూడా జరపకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండే విధంగా కొత్త ఆలయాన్ని కూడా, అంటే సంస్కృతి సాంప్రదాయము అండ్ ఆలయానికి ఉన్నటువంటి పురాతనత హిస్టరీ ఏదైతే ఉంటుందో అదేది కూడా కదపకుండా ఆలయాన్ని రిజర్వేషన్ చేయాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను కూడా ముఖ్యమంత్రి ఈ నెల 6వ తారీఖున ప్రారంభించనున్నారు. ఇక మనం చూసుకుంటే రీసెంట్ డేస్లో కూడా అటు మూసి ఒడ్డున అటు గండిపేటలో ఓంకారేశ్వరన ఆలయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి శంకుస్థాపన మార్చి 28వ తారీఖున చేశారు. ఇక ఈ నెల ఏప్రిల్ 6వ తారీఖున కూడా బాసరా ఆలయానికి వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 225 కోట్లతో ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే రాజకీయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానివ్వండి, ఇతర కార్యకలాపాలు ఉండకుండా అదొక ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంగా ఉందో, ఒక పుణ్యాత్మకమైనటువంటి క్షేత్రంగా ఉందో, సేమ్ అదేవిధంగా బాసరా ఆలయానికి కూడా అన్ని నిబంధనలు ఉండాలంటూ కూడా సీఎం కోరారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రికి అదేవిధంగా అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆలయం చుట్టుపక్కల ఉపయోగించేటటువంటి వాహనాలన్నీ కూడా ఈవీ వాహనాలు మాత్రమే ఉపయోగించే విధంగా కూడా ప్రస్తుతం చూడాలని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్ వైపున కూడా చూపిస్తూ ఉంది. అందరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి అంటూ కూడా ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న వాళ్ళకి రాయితీ కూడా ఇస్తూ ఉంది. దానిపైన డిస్కౌంట్ కూడా చూపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ డిస్కౌంట్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి. నో పొల్యూషన్ జోన్గా తెలంగాణను చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఇప్పటికీ ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్ని కూడా రింగ్ రోడ్ అవతలకు పంపించేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఇప్పుడు బాసరా ఆలయం చుట్టూ కూడా ఈవీ వెహికల్సే వాడే విధంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్ అవసరాలకు రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైనటువంటి రోడ్లు కూడా వెంటనే అక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేయాలి అంటూ కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఆలయానికి వసంత పంచమి రోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయానికి 4 వైపులా కూడా రోడ్లు ఏర్పాటు చేయాలి అంటూ కూడా కోరారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలి, దానికి తగినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాలి అంటూ అధికారులకు సూచించారు. సో మొత్తానికైతే బాసర జ్ఞాన సరస్వతి ఆలయం కూడా మరింత కొత్త హంగులతో అయితే చాలా వైభవంగా తీర్చిదిద్దనుంది ప్రభుత్వం. థ్యాంక్ యూ హేమ.